ఏడు శనివారాలముల దివ్యదర్శనం ఏడేడు జన్మలకు పుణ్యఫలం. వాడపల్లి దివ్యచరితము. పూర్వం ఒకసారి సనక సనందాది మహర్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణుని దర్శించుకున్నారు. ఆయనను అనేక విధాలుగా స్తుతించిన తరువాత తాము వచ్చిన పనిని తెలిపారు. కలియుగంలో ధర్మం ఒంటివాదంతో నడుస్తుంది. ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యతనిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వశులై కలి ప్రభావంతో అధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నారు. అందువలన ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని మహర్షులందరూ శ్రీ మహావిష్ణువును అర్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పారు. అధర్మం ప్రబలినప్పుడు స్వయంగా యుగయుగములందున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించి తిని, కానీ కలియుగము పాపభూయిష్టమై అధర్మం ప్రబలినది. కలియుగంలో మొదటిగా తిరుమల వైకుంఠంలో ప్రత్యక్షంగా, తదుపరి లక్ష్మీ క్రీడాస్థానమైన మానవుల యొక్క ఘోర సంసార బాధములను సాగరమున నౌకవలే దరిచేర్చునది అగు దక్షిణ గంగా పేరుగాంచిన గౌతమ గోదావరి తీరమున నౌకపురమనడి అంటే వాడపల్లి పురమందు అవతరించి భక్తులను ఉద్ధరిస్తాను అని స్వామివారు సెలవిచ్చారు. కలియుగ ప్రారంభమున తిరుమలలో శ్రీవారు అవతరించడం జరిగింది. తరువాత మహర్షులందరూ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికా త్రయంబకం వద్ద తపమాచరించుకుంటూ ఉన్నారు. శ్రీ స్వామివారు వారిని అనుగ్రహించి ఎర్రచందనమనే కొయ్యలో లక్ష్మీ సహితంగా అవతరించడం జరిగింది. ఈ మహర్షులందరూ శ్రీవారిని అర్చించుకుంటూ ఉండగా శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఒక చందన వృక్షపేటికలో ఉంచి గౌతమి ప్రవాహ మార్గంలో వదిలితే నేను నౌకపురి అంటే వాడపల్లి క్షేత్రము చేరుకుని భక్తులను అనుగ్రహిస్తాను. ఈ వృత్తాంతమంతా నారదుడు పురజనులకు తెలియపరుస్తాడు. కొంతకాలమునకు నౌకపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది. తీరమునకు తీసుకువద్దామని వెళ్ళినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించింది. ఈ విషయమై గ్రామస్తులందరూ పండితులతో చర్చించిన శ్రీవారి యొక్క లీల వారు ఎవరూ కనిపెట్టలేకపోయారు. తిరిగి శ్రీవారే భక్తుడైన వృద్ధ బ్రాహ్మణులకు కలలో కనిపించి, కలికల్మషం వల్ల మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు కనుక పురజనులందరూ వేకువనే గౌతమ స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడవాలిన చోట నేనున్న చందన పీటిక దొరుకుతుంది అని చెబుతారు శ్రీవారు. పురజనులకు శ్రీ స్వామివారి ఆదేశాన్ని పాటించి నౌకలో నదీ గర్భంలోకి వెళ్ళగా చందనపేటిక లభించింది. దానిని తీరమునకు తీసుకువచ్చి నిపుణులైన శిల్పితో తెరిపించగా అందులో శంఖచక్ర గదాధారుడైన లక్ష్మీ సహితుడైన దివ్యమంగళ విగ్రహం కనిపించింది. అంటే వెంకటేశ్వర స్వామివారు తిరుమలలో కటిహస్తంతో ఉంటారు, కానీ వాడపల్లిలో మాత్రం గదాధారుడై అంటే చేతిలో ఒక గదతో మనకి దర్శనమిస్తారు. అదే వాడపల్లి ప్రత్యేకత. అది మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా మనకి తెలియపరిచారు, మీరందరూ గమనించగలరు. అంటే కలియుగ ప్రారంభంలోనే స్వామివారు మహర్షులందరికీ వరం ఇచ్చారు. ఈ కలియుగంలో నేనే స్వయంగా వెలసి ఈ పాపభూయిష్టమైన కలియుగాన్ని పరిశుద్ధం చేస్తానని చెప్పి అదే విధంగానే మాట ఇచ్చిన విధంగానే తిరుమలలో స్వామివారు వెలసారు. అలాగే వాడపల్లిలో కూడా స్వయంగా స్వామివారే వెలుస్తానని చెప్పి వాడపల్లిలో వెలిసారన్నమాట. అంతలో నారదుల వారు అక్కడికి వచ్చి గతంలో మహర్షులందరూ వైకుంఠానికి వెళ్ళి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలసిందిగా శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం, విష్ణువు నౌకపురిలో అర్చావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు వివరించారు. అందులకు నిదర్శనముగా శ్రీ స్వామివారు కటిహస్తమునకు బదులుగా గదాధారుడై వెలయుట జరిగింది. తరువాత సప్త ప్రాకారాలతో దేవాలయం కట్టింపజేశాడు. వేం అంటే పాపాలను, కఠ అంటే పోగొట్టేవాడు కనుక స్వామికి వెంకటేశ్వరుడని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింపజేసినాడు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే మనస్సును ఆకట్టుకొని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాలలో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్థం అనగా వాడవాడలా ఉత్సవమే. ఆబాల గోపాలానికి ఆనందమే ప్రతి ఏటా. చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం, కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి.
కనుక మీ అందరికీ కూడా శంఖ చక్ర గదాధారుడైన ఆ వెంకటేశ్వరుని దివ్య దర్శనం నిర్విఘ్నంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవిందా గోవింద. ప్రతి ఒక్కరూ కూడా 7 శనివారాల వ్రతం ఇంటి దగ్గర కొందరు వ్రతం చేసుకొని 8వ వారం వడ్డీ వారంగా వాడపల్లి వెళ్తుంటారు. అలాగే చాలామంది వెంకటేశ్వర స్వామి వాడపల్లి దివ్యక్షేత్రానికి 7 శనివారములు కూడా వెళ్ళే వ్రతం కూడా చేస్తున్నారు. వ్రతంతో పాటు స్వామివారి దివ్య చరిత్ర తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కల వెంకటరమణ గోవింద గోవింద. వడ్డీ కాసుల వెంకటరమణ గోవింద.